Hi to everyone, welcome to Electrical Mind. So let's continue the remaining questions from power electronics. So if the diode is connected in anti-parallel with a thyristor, then so diode మనము యాంటీ-ప్యారలల్లో థైరిస్టర్కి యాంటీ-ప్యారలల్గా డయోడ్ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? సో వాట్ విల్ హ్యాపెన్ ఇస్ టర్న్ ఆఫ్ పవర్ లాస్ డిక్రీజెస్ బట్ టర్న్ ఆఫ్ టైమ్ ఇంక్రీజెస్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. So next one is, which semiconductor power device out of the following is not a current triggered device? So current మనకి 2 ఉంటాయి కదా, వోల్టేజ్ ట్రిగ్గర్డ్, కరెంట్ ట్రిగ్గర్డ్. సో ఇక్కడ మనకి మాస్ఫెట్ వోల్టేజ్ కంట్రోల్డ్ డివైస్. సో ఇది మనం వోల్టేజ్ ట్రిగ్గర్ డివైస్. సో రిమైనింగ్ దీస్ 3 ఆర్ ద కరెంట్ ట్రిగ్గర్డ్. సో ఇందులో మనకి ఏది కరెంట్ ట్రిగ్గర్డ్ కాదు అని అడుగుతున్నాడు. సో మాస్ఫెట్ ఇట్ ఈస్ ద వోల్టేజ్ కంట్రోల్డ్ డివైస్. సో ఇట్ ఈస్ నాట్ ద కరెంట్ ట్రిగ్గర్డ్ డివైస్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ట్రయాక్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్. ఈ ట్రయాక్ అనే డివైస్ మనం ఓన్లీ సైక్లో కన్వర్టర్స్లో మాత్రమే యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కాజ్ permanent damage of an SCR? High rate of rise of voltage. So పర్మనెంట్ డ్యామేజ్ ఆఫ్ SCR ఏది కాదు ఈ ఆప్షన్స్లో అని అడుగుతున్నాడు. సో హై రేట్ ఆఫ్ రైజ్ ఆఫ్ వోల్టేజ్ అనేది SCRని పర్మనెంట్గా డ్యామేజ్ ఉండదన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. This means switched mode power supply means SMPS. SMPS operating at 20 kHz to 100 kHz range uses as the main switching element. సో ఇక్కడ మనకి SMPSలో మనం ఎక్కువ మాస్ఫెట్టే యూజ్ చేస్తాం. ఎందుకంటే SMPS అంటే మనకి వోల్టేజ్ కంట్రోల్ డివైస్. స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై అనేది మనకి వోల్టేజ్ కంట్రోల్ డివైస్ కాబట్టి ఎక్కువ SMPSలో మనం మాస్ఫెట్నే యూజ్ చేస్తాం. మాస్ఫెట్ మనకి వోల్టేజ్ కంట్రోల్డ్ డివైస్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రయాక్ కెన్ బి ట్రిగ్గర్డ్ బై ఏ గేట్ పల్స్ ఆఫ్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ పొలారిటీ. సో ఇవన్నీ కూడా గేట్ ప్రీవియస్ ఇయర్ 1 మార్క్ క్వశ్చన్సే. సో గేట్ ప్రీవియస్ ఇయర్ 1 మార్కే కాకుండా మనం ఏఈ ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఇయర్ ఏం అడిగారు మోడల్ క్వశ్చన్స్, అలానే ఐఈఎస్ బిట్స్ కూడా చూసుకోవడం బెటర్. సో నేను ఓన్లీ గేట్ ప్రీవియస్ ఇయర్ ఏఈ క్వశ్చన్సే చూస్తున్నాను. నా దగ్గర ఐఈఎస్ బిట్స్ అయితే బుక్ అయితే నా దగ్గర లేదు. సో ఈ క్వశ్చన్ అయితే మనకి చాలా ఎగ్జామ్స్లోనే రిపీట్ అయింది. కరెక్ట్ సీక్వెన్స్ డివైస్ టర్న్ ఆఫ్ టైమ్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్డర్ డివైజెస్ కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి అని అడుగుతాడు. సో ఏంటిది అంటే ఫస్ట్ మాస్ఫెట్, నెక్స్ట్ IGBT, BJT, థైరిస్టర్. సో ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మాస్ఫెట్, BJT ఈ రెండింటిని కలిపితే వచ్చేది IGBT. సో ఫస్ట్ మాస్ఫెట్, BJT, ఇన్ మిడిల్ IGBT. సో లాస్ట్ వన్ ఈజ్ థైరిస్టర్. ఇలా ఈజీగా మనం కొన్ని బండ గుర్తులు పెట్టుకున్నప్పుడు ఆప్షన్ని మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ BJT ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ పవర్ కంట్రోల్ స్విచ్ బయాసింగ్ ఇట్ ఇన్ ద కట్ ఆఫ్ రీజియన్, దట్ మీన్స్ ఆఫ్ స్టేట్, ఆర్ ఇన్ ద సాచురేషన్ రీజియన్ ఆన్ స్టేట్. ఇన్ ద ఆన్ స్టేట్ ఫర్ ద BJT బోత్ ద బేస్ ఎమిటర్ అండ్ బేస్ కలెక్టర్ జంక్షన్స్ ఆర్ ఇన్ ఫార్వర్డ్ బయాస్డ్. సో నెక్స్ట్ క్వశ్చన్, the output voltage waveform of a 3-phase square wave inverter contains. సో అవుట్పుట్ వేవ్ ఫామ్లో 3-phase స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్లో ఏ హార్మోనిక్స్ ఉంటాయి? సో ఓన్లీ మనకి ఆడ్ హార్మోనిక్సే ఉంటాయి. సో క్వశ్చన్ ఏంటి అంటే ద అవుట్పుట్ వోల్టేజ్ వేవ్ ఫామ్ ఆఫ్ ఏ 3-phase స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ కంటైన్స్ విచ్ హార్మోనిక్స్? ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ప్రాబ్లం అనమాట. ఏ 3-phase డయోడ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ ఈజ్ ఫెడ్ ఫ్రమ్ ఏ 400 volts RMS 50 Hz 3-phase AC source if the load is purely resistive
the peak instantaneous output voltage is equal to. సో ఇక్కడ మనకి VRMS ఎంత ఇచ్చాడు 400 volts, ఫ్రీక్వెన్సీ 50 Hz. సో మనకి పీక్ ఇన్స్టాంటేనియస్ అవుట్పుట్ వోల్టేజ్ ఫార్ములా ఏంటి అంటే V0 ఈజ్ ఈక్వల్ టు √2 VRMS. సో √2 VRMS. సో ఇక్కడ మనకి √2 VRMS ఎంత మనకి 400. సో ద ఆన్సర్ ఈస్ 400 √2 volts. సో దిస్ ఈస్ ద ఆప్షన్ B ఈస్ ద ఆన్సర్, 400 √2 volts. సో నెక్స్ట్ క్వశ్చన్, టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ డిపెండ్స్ ఆన్ జంక్షన్ కెపాసిటెన్స్. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీట్ అయింది. ఇది 2015 ఏఈ ఎగ్జామ్లో కూడా వచ్చింది ఈ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 2015లోనో 18లోనో మొత్తానికి అయితే ఏఈ క్వశ్చన్ పేపర్లో అయితే ఈ క్వశ్చన్ వచ్చింది. సో వెన్ ఏ థైరిస్టర్ ఈజ్ నెగిటివ్లీ బయాస్డ్, థైరిస్టర్ని మనం నెగిటివ్గా బయాస్ చేసినప్పుడు ఏమవుతుంది? అవుటర్ జంక్షన్స్ ఆర్ నెగిటివ్లీ బయాస్డ్ అండ్ ద ఇన్నర్ జంక్షన్స్ ఆర్ పాజిటివ్లీ బయాస్డ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ప్రాబ్లం అనమాట. సో 10 thyristors are used in a string to withstand a DC voltage of 15 kilovolts. The worst case steady state voltage across the thyristor is 1800 volts. The derating factor, derating factor, what is the DRF? So efficiency, string efficiency ఎంత మనకి 15,000 volts. సో దానికి ఫార్ములా ఏంటి అంటే ఎఫిషియన్సీ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ స్ట్రింగ్. వోల్టేజ్ ఎంత ఇచ్చాడు మనకి, సో మనం ఎఫిషియన్సీ స్ట్రింగ్ అనేది ఇక్కడ కనుక్కోవాలి. సో ఎఫిషియన్సీ స్ట్రింగ్ ఫార్ములా ఏంటి అంటే వోల్టేజ్ స్ట్రింగ్ అంటే 15,000 బై ఎన్ని థైరిస్టర్స్ మనకి 10 థైరిస్టర్స్ కదా. సో n ఇంటూ VSCR, ఎన్ని థైరిస్టర్ దట్ అక్రాస్ ద థైరిస్టర్, ద స్టడీ స్టేట్ వోల్టేజ్ అక్రాస్ ద థైరిస్టర్ ఎంత మనకి 1800. సో వోల్టేజ్ అక్రాస్ SCR ఈస్ 1800. సో ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ ఎఫిషియన్సీ స్ట్రింగ్ ఈస్ 0.833. So we have to calculate the DRF, derating factor. So derating factor formula ఏంటి అంటే 1 minus efficiency string. సో మనకి efficiency string అనేది ఎంత వచ్చింది 0.83. సో 1 minus 0.83 after calculating 16.66% అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ హ్యాస్ ద లోయెస్ట్ మ్యాక్సిమం స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడున్న డివైజెస్లో ఏది లోయెస్ట్ మ్యాక్సిమం స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంటుంది అంటే మ్యాక్సిమం స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ అట్ హైయెస్ట్ మనకి మాస్ఫెట్ ఉంటుంది. సో ఇక్కడ మనం అడిగింది లోయెస్ట్ కాబట్టి ఆన్సర్ ఈజ్ SCR. సో నెక్స్ట్ క్వశ్చన్, RC ట్రిగ్గరింగ్ ఈజ్ ప్రిఫర్డ్ ఓవర్ రెసిస్టెన్స్ ట్రిగ్గరింగ్ బికాస్. సో మనం ఎక్కువ RC ట్రిగ్గరింగే యూజ్ చేస్తాం రెసిస్టెన్స్ ట్రిగ్గరింగ్ కంటే. ఎందుకు అంటే రెసిస్టెన్స్ ట్రిగ్గరింగ్లో మనం 0 degrees to 90 degrees ఉంటుంది మనకి. సో వేరాజ్ ఇన్ RC ట్రిగ్గరింగ్ the angle is between 0 degrees to 180 degrees. So the correct option is it enables triggering at the larger value of firing angle. So C is the correct option. Next question, ee question kuda a snubber circuit is connected to the power semiconductor device to reduce the. సో ఎందుకు మనము పవర్ సెమీకండక్టర్ డివైస్కి స్నబ్బర్ సర్క్యూట్ అనేది కనెక్ట్ చేస్తాము అంటే టు రెడ్యూస్ ద ఎలక్ట్రికల్ స్ట్రెసెస్. సో ఈ స్నబ్బర్ సర్క్యూట్దే మనము ద మెయిన్ పర్పస్ ఆఫ్ కనెక్టింగ్. సో ఇంకొక బిట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ది, ద మెయిన్ పర్పస్ ఆఫ్ కనెక్టింగ్ స్నబ్బర్ సర్క్యూట్ అక్రాస్ థైరిస్టర్. ఎందుకు మనం పవర్ సెమీకండక్టర్ ఎస్సీఆర్కి మనము స్నబ్బర్ సర్క్యూట్ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే టు లిమిట్ dV/dt ఆర్ టు రెడ్యూస్
dv by dt. అసలు మెయిన్గా ఎందుకు అంటే టు ప్రొటెక్ట్ అగెన్స్ట్ dv by dt అండ్ di by dt. సో మనకి హై వోల్టేజెస్ హై కరెంటు వాటి నుండి ప్రొటెక్ట్ చేయడానికి మనం మెయిన్గా స్నబ్బర్ సర్క్యూట్ అనేది యూజ్ చేస్తాం పవర్ సెమీకండక్టర్. సో దిస్ ఈజ్ ద అడిషనల్ క్వశ్చన్. ఇది కూడా చాలాసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కనపడింది మనకి. సో 2 రకాలుగా ఉంటుంది. అందులో ఒక దాంట్లో ఆప్షన్ ఏమో టు లిమిట్ dv by dt అని ఉంటుంది, ఇంకో దాంట్లో టు రెడ్యూస్ ద dv by dt అని ఉంటుంది. సో ఇంకో 1 month వరకు వీడియోస్ అయితే ఏమీ ఉండవు. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో రీడ్ వెల్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.